హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్గా చేసే దోశల కన్నా పిల్లల కోసం అప్పుడప్పుడు కొన్ని వెరైటీగా ఇలాంటి దోశలు వేస్తే చాలా ఇష్టంగా తింటారు. సో నేను ఇక్కడ ఈ వీడియోలో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి చాక్లెట్ దోశ. సో మీ దగ్గర కనుక చాక్లెట్ సిరప్ ఉంటే డైరెక్ట్ దోశ బ్యాటర్లో మిక్స్ చేసి దోశ వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర సిరప్ లేకపోతే ఇలా చాక్లెట్ తీసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేసి ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో చాక్లెట్ని కరిగించాలి. లేదు అంటే అల్యూమినియం బౌల్ తీసుకొని అందులో వేసేసి డైరెక్ట్ స్టవ్ పైన కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టీల్ది తీసుకుంటున్నాను కాబట్టి డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేస్తున్నాను. సో ఇలా కరిగిస్తూ ఉంటే కొద్దిసేపటికి చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోతుంది. సో చాక్లెట్స్లో నట్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా, మీకు కావాలి అంటే ఆ నట్స్ అలాగే యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే చూడండి ఇక్కడ నట్స్ ఉన్నాయి, లేదు అంటే ఆ నట్స్ని తీసేసి మీరు చాక్లెట్ సిరప్ని దోశ బ్యాటర్లో మిక్స్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కొంచెం మాత్రమే చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువ మోతాదులో చాక్లెట్ సిరప్ యాడ్ చేయండి, ఇంకా మంచి అట్రాక్టివ్ కలర్ వస్తుంది. సో ఇలా అప్పుడప్పుడు పిల్లలకి వెరైటీస్ చేసి పెడుతూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ దోశ వేసేసుకోవడమే, సింపుల్. సో పెనం బాగా వేడెక్కిన తర్వాత యాస్టీస్గా దోశ వేసేసుకొని దీనికి కావాలంటే మీరు గీ అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. అది మీ చాయిస్, మీ పిల్లల టేస్ట్ని బట్టి మీరు చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కొంచెం సిరప్ యాడ్ చేశాను కాబట్టి కలర్ ఎక్కువ రాలేదు, బట్ టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. మీకు మంచి అట్రాక్టివ్ కలర్ రావాలంటే కొంచెం ఎక్కువ సిరప్ యాడ్ చేయండి. సో నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను పెనంకి అతుకోకుండా ఉండడానికి. బట్ ఆయిల్ టేస్ట్ ఏముండదు, చాక్లెట్ టేస్టే చాలా బాగుంటుంది, చాక్లెట్ ఫ్లేవరే వస్తుంది ఈ దోశకి. సో చాక్లెట్ దోశ రెడీ అయిపోయింది. సో చూసారా, నెక్స్ట్ వచ్చేసి నేను సెకండ్ వెరైటీ వచ్చేసి బూస్ట్తో దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది చాలా ఈజీ. దోశ బ్యాటర్ తీసుకొని అందులో బూస్ట్ పౌడర్ మిక్స్ చేయండి. మీ దగ్గర బూస్ట్ ఉంటే బూస్ట్, హార్లిక్స్ అంటే హార్లిక్స్, ఏదైనా సరే. సో మిక్స్ చేసేసి దోశ వేసేసుకోవడమే. సో ఇక్కడ ఏంటంటే ఆ పౌడర్ మిక్స్ చేసినప్పుడు లమ్స్ లేకుండా కొంచెం ఎక్కువసేపు లమ్స్ ఉంటే కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటుంది, లమ్స్ లేకుండా నీట్గా దోశ బ్యాటర్ని కలిపేసి దోశ వేసుకోవడమే. సో నేను ఇంకొంచెం యాడ్ చేసి కలుపుతున్నాను. మీ పిల్లల టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. సో చూసారా, బూస్ట్ దోశ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. సో నెక్స్ట్ దోశ వేసేసుకోవడమే, అంతే. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఒక టేస్ట్ ఉంటుంది, చాక్లెట్ దోశ ఒక టేస్ట్ ఉంటుంది, రెండు బాగుంటాయి. అప్పుడప్పుడు ఇలా వెరైటీ దోసాస్ ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో బూస్ట్ దోశ వేస్తున్నాను ఇప్పుడు నేను. ఇక్కడ సేమ్ గీ కానీ ఆయిల్ కానీ యాజ్ పర్ యువర్ కిడ్స్ టేస్ట్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ దోశకు మాత్రం నేను గీ అప్లై చేశాను. సో అయిపోయింది కదా. సో తిప్పేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవడమే. సో మీరు ఇలా వెరైటీస్ దోసెస్ ఏమైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఈరోజు 2 డిఫరెంట్ దోసాస్ గురించి వీడియోస్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.